దేవుడి దగ్గర పిండి ప్రమిదలు పెడుతూ ఉంటాం కదా! అవి కొండెక్కిపోయిన తర్వాత ఏం చేయాలి అన్నది అడుగుతున్నారన్నమాట. దానికోసం అయితే లోపలున్న ఒత్తులనైతే గనక ఫస్ట్ బయటికి తీసేయండి. ఆ ఒత్తుల్ని తీసేసి మీకు నచ్చితే గనక మీరు తినగలము అనుకుంటే కొంచెం ప్రసాదంగా తినండి. లేని అన్నప్పుడు ఏంటంటే వీటిని పశువులకు పెట్టడం, వీటితో పాటు కొంచెం అవి తినే విధంగా మీకు ఒకవేళ తవుడు అవైలబిలిటీలో ఉంటే తవుడు పెట్టడం, లేదంటే కనుక బెల్లం వేయడం, అరటిపళ్ళు వేయడం ఇలాంటివి చేయండి. ఇవేవి మాకు అవైలబిలిటీలో లేవు అన్నప్పుడు మనకు బాల్కనీలో కానీ, డాబా పైన గానీ ఒక దగ్గర పెడితే పిట్టలొచ్చి తింటాయి. లేదంటే గనక చీమలొచ్చి తింటాయి. వేటికో దానికి ఆహారంగా అవ్వాలనమాట. అది దీని యొక్క ఇంపార్టెంట్. మాకు ఇవి ఏవి అవైలబిలిటీలో లేవు అనుకున్నప్పుడు ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని ఈ పిండి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని అందులో వేసేయండి. అందులో వేసేసిన తర్వాత అవి మొత్తం కరిగిపోతాయి కదా! ఆ కరిగిపోయిన వాటర్‌ని మొక్కల మొదట్లో గానీ, మా దగ్గర మొక్కలు కూడా లేవు అనుకున్నప్పుడు ఎవరు తొక్కని ప్లేస్‌లో అంటే షింక్‌లో అయితే వేసేసుకోండి. నది అవైలబిలిటీలో ఉంటే నదిలో కూడా వేసేసుకోవచ్చు.